గారడి సర్వభౌముడైన నాకు పిల్లని ఎటులా ఇవ్వనందు కాదంటివా? మరి నీ వివాహం ఎట్టిది? పక్కింటి పంకజాన్ని పడగొట్టి ఆమె మనసు చెడగొట్టి చేర్చుకోలేదా? అయినను ఇది వివాహ పరీక్షలే కాని విమాన పరీక్ష కాదు, కాకూడదు. నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది. నాకు కుక్కుంది, దాని చేతిలో చిన్న ముక్కుంది. కాని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నీలాంటి పులి లేదు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోణ్ణి. అది గెట్టం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. నువ్వు కూడా గీసుకుంటావా? సారీ, ఓ నేను గెడ్డం పెంచుకోను, అది పెంచుకుంటుంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అబద్ధం. ఎలా? దానికి తోకుంది గాని నీకు తోకలేదే. ఎలా సేమ్ అవుతుంది పాప? సుడు, నేను నీకు సెట్ అవను, వదిలే. ఒక్కసారి నచ్చాక వదలడం మా వంశంలో లేదు. డ్రైవర్ రాముడు, అడవి రాముడు, భలే రాముడు పిల్లని కచ్చి తింగివ్వాల్సిందే. కుదరదు. ఏ? ఒకే దాన్ని ముగ్గురు రాముళ్ళు ఎలా చేసుకుంటారు? నువ్వు భలే జోకులేస్తున్నావు. ఒప్పుకుంటావా లేక మా సుయోధన సార్వభౌమంతో చెప్పి గాంధర్వ వివాహం జరిపించమంటావా? ఆయనెవరు? పెళ్లిళ్ళ బ్రోకరా? నో, మా మిత్రుడు. నేను మేఘం లాంటి వాణ్ణి, నువ్వు మెరుపు లాంటి దానివి. నేను ఆకాశం లాంటి దాన్ని. ఉరుము ఉరిమినా, మెరుపు మెరిసినా, వాన కురిసినా మనం అలాగే ఉంటాం. అయితే మీతో పాటు ఈ దొంగరాముడు కూడా ఉంటాడు. మనం పెళ్లి చేసుకుందాం. దొంగ రాముడా? అంటే నువ్వు దొంగవా? బోలమ్మ బోలప్ప, నన్ను కాపాడండి. బోలమ్మ బోలప్ప. ఆగు పాప, ఆగు, ఆగు పాప.